కంటిన్యూషన్ ఫర్ స్పెషల్ ఆపరేటర్స్. మనం ఈజ్ చూసాం కదా. ఇప్పుడు ఈజ్ అనేది ఏంటి? ఐడెంటిటీ ఆపరేటర్. అంటే పేర్లోనే మీద ఐడెంటిటీ, దట్ విల్ చెక్ ద ఐడెంటిటీ అనమాట. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టపుల్ తీసుకున్నాం. ఓకే, టపుల్ని తీసుకున్నాం మనం ఏ ఈక్వల్ టు అని చెప్పేసి డబుల్ కోట్స్లో ఫర్ ఏవో ఒక టపుల్ని తీసుకున్నాం మనం. ఇప్పుడు ఈ టపుల్లో 1 అనే వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? అది ప్రింట్ చేయాలి. కంపైలర్ చెక్ చేయాలి. మనకు కనబడుతుంటాయి వాల్యూస్, అట్లా కాదు. కంపైలర్ షుడ్ చెక్. 1 కాదు 10 చెక్ చేయాలి. సరే, ఇప్పుడు అక్కడ ఒక వాల్యూ ఇన్నే ఉన్నాయి కాబట్టి పాస్ అయిపోతుంది. కానీ ఒక 100 వాల్యూస్ ఉన్నాయనుకో, ఎలా చెక్ చేస్తాం? అదే సిలో అయితే మనం టెక్నిక్స్ రాయాలి. బైనరీ సర్చ్ అని చెప్పేసి, లీనియర్ సర్చ్ అని చెప్పేసి అరే తీసుకొని అందులో సర్చ్ చేయాలి. కానీ ఇక్కడ పైథాన్లో మనం ఇలా చెక్ చేయడానికి ఒక టపుల్లోనే కాదు, లిస్ట్లో అయినా, లేకపోతే చూడండి స్ట్రింగ్లో అయినా, సెట్స్లో అయినా, డిక్షనరీ డైరెక్ట్ డిక్షనరీ అయినా సరే మనం చెక్ చేసుకోవచ్చు. ఒక వాల్యూ ఇచ్చేసి వాల్యూ అందులో ఉందా లేదా 1 ఇస్తాము. 1 అనేది ఆ సెట్లో, అయితే ఆ టపుల్, లేకపోతే ఆ స్ట్రింగ్లో, లేకపోతే ఎల్లో, అదే ఆ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్ రిటర్న్స్ ట్రూ if an object given present in the specified collection. Okay, not in returns true if the object given in the object is not present in the specified collection. Okay, example చూద్దాం ఒకటి ఫాస్ట్ గా. చూడండి, ఒక ఎక్స్ ఇచ్చాం మనం. హలో పైథాన్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, హెచ్ ఇన్ ఎక్స్ అన్నాం. హెచ్ ఇన్ ఎక్స్ అది ఉందా లేదా? ఎక్స్లో ఎక్స్ అనేటువంటి ఈ స్ట్రింగ్లో హెచ్ ఉందా లేదా? ఉంది కదా. ఓకే, కాబట్టి ఏమవుతుంది? 2 అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ డి ఉందా? డి లేదు కదా, డి లేదు కాబట్టి ఏమైంది? ఫాల్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ డి ఉందా? డి నాట్ ఇన్ అన్నాం చూడండి, డి నాట్ ఇన్ ఎక్స్ అన్నాం అంటే ఏమైంది? ట్రూ అవుతుంది. లేదు కదా, అందుకే ట్రూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ పైథాన్ నెక్స్ట్ వర్డ్ మొత్తం ఉంది కదా, వర్డ్ మొత్తం ఇక్కడ కూడా ఉంది, కానీ ఏమొచ్చింది మనకి అవుట్పుట్? ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఎందుకు? కెన్ యూ గెస్? ఇక్కడ నేను కామెంట్ చేశాను చూడండి, దట్ ఈస్ కేస్ సెన్సిటివిటీ. ఎస్, ఇక్కడ ఏమొచ్చింది? క్యాపిటల్ పి వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? స్మాల్ పి వచ్చింది. అందుకని మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఫాల్స్ అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ పైథాన్, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? క్యాపిటల్ పి, స్మాల్ పి. ఇక్కడ ఏమొచ్చింది మనకి? ట్రూ అనేది వచ్చింది అనమాట. ఓకే, అలా. నెక్స్ట్ చూడండి, లిస్ట్ తీసుకున్నాము. సన్నీ ఇన్ లిస్ట్ 1 ట్రూ, సన్నీ ఉంది కదా. టన్నీ ఇన్ లిస్ట్ 1, టన్నీ ఉందా? లేదు, ఫాల్స్. టన్నీ నాట్ ఇన్ లిస్ట్ 1 ట్రూ. ఓకే, దట్స్ ఆల్ అబౌట్. అట్లా ఇంకా మోర్ టెస్ట్ చేయండి. ఇక్కడ 2 మూడు ఇచ్చాను బికాస్ ఇట్స్ వెరీ ఈజీ, రైట్? దట్స్ ఆల్ అబౌట్ ఆపరేటర్స్. నెక్స్ట్ మనం ఆపరేటర్స్ ప్రొసీజర్ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bhashalo. Thank you so much.